మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఈజీగా ఏ టిఫిన్లోకైనా ఈ పుట్నాలు కొబ్బరితో చట్నీ చేసేయండి, అదిరిపోద్ది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 8 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి, హాఫ్ కప్పు వరకు వేయించిన వేపుడు పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసి 4 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు చిన్నవి 2, ఇవి వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి తగ్గట్టు ఉప్పు, నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ కింద చేసుకొని ఇప్పుడు తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి టెంపరింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయండి. మినపప్పు ఖచ్చితంగా ఉండాలి అందులో. అవన్నీ వేసి బాగా వేయించేసి తర్వాత చట్నీలో కలిపేసి మీకు నచ్చిన టిఫిన్లోకి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో పెసరట్టుకి స్పెషల్ అనమాట. సో పెసరట్లు ఇది తిందాను అల్లం చట్నీతో పాటు ఈ చట్నీ కూడా అదిరిపోద్ది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.